హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్. ఈరోజు మనం చేస్తుంది మేతి కూర పప్పు. దీనికి కావాల్సిన పదార్థాలు మేతి కూర, కరివేపాకు, కొత్తిమీర, టొమాటోలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, నూనె, నానబెట్టుకున్న పెసరపప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కాసింత ఆయిల్ వేసి అందులో మేతి కూర వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మేతి కూర కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోవాలి. ఇలా పెసరపప్పును నీళ్ళతో సహా వేసుకోవాలి. పెసరపప్పు కాస్త ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. మరి కాసేపు ఫ్రై అయ్యాక ఇందులో నిలువుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులో కావలసినన్ని నీళ్లు పోసి మొత్తం కలుపుకోవాలి. ఇలా అంతా కలిపి పెట్టుకున్న కుక్కర్కి మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 3 విజిల్స్ పోయాక స్టీమ్ అంతా పోయాక కుక్కర్ విజిల్ తీసి మూత ఓపెన్ చేసి పప్పు ఉడికిందా లేదా బాగా చూసుకోవాలి. పప్పు బాగా ఉడికిపోయింది. ఒకసారి ఈ మిశ్రమాన్ని కలుపుకొని అందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని స్టవ్కి ఒక పక్కన పెట్టి కాసేపు మరగనివ్వాలి. అందులోనే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని కాసేపు మరగనివ్వాలి. మరోవైపు స్టవ్ ఆన్ చేసుకోవాలి. అక్కడ ప్యాన్ పెట్టుకొని అందులో కాసింత నూనె వేసి నూనె బాగా వేడయ్యాక అందులోనే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా ఫ్రై అయ్యాక జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి ముక్కలు ఇక్కడ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. వెల్లుల్లి ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇదే ప్యాన్లో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమం మొత్తాన్ని కొద్దిసేపు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కనే మరుగుతున్న పప్పు మిశ్రమంలో ఈ తాలింపునంతా వేసేయాలి. ఈ తాలింపు మిశ్రమాన్ని మొత్తం కుక్కర్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు ఈ పప్పునంతా మరగబెట్టుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మేతి కూర పప్పు రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. దీన్ని చపాతీతో అయినా అన్నంతో అయినా తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈజీ కుకింగ్.